అసలు ఎంతో సెకండ్లో మారిపోయింది తెలుసు క్లైమేట్ కంప్లీట్ చేంజ్. సో జస్ట్ ఇప్పుడే బోటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చినాము. పెద్ద స్టంట్ అయింది. ఓ చూడండి స్నో మౌంటైన్స్ పైన కొండ పైన ఉంది కొంచెం మంచు. ఓహే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అయితే అనుకుంటున్నా. చిత్తూరు టు లదాఖ్ రైడ్లో ఈరోజు డే 5. నిన్న నైట్ జమ్మూకి అయితే రీచ్ అయిపోయినాము. స్టే అయితే ఇక్కడ తీసుకున్నాము. సో ఇట్లా వెళ్ళినామంటే అక్కడ కొంచెం పెయింట్ లేకుండా కనిపిస్తాం కదా బిల్డింగ్, అదే 500 రూపీస్ అయితే పడింది మాకు ఇద్దరికి కలిపి. ఇంకా దొరికిందే చాలా అనుకొని స్టే అయితే చేసినాము. ఇది వాళ్ళ రెస్టారెంట్, ఇది హోటల్ వాళ్ళది. బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ కంప్లీట్ చేసినాము, బాగానే ఉంది. సో ప్రజెంట్ మ్యాప్స్ ఎక్కడికి వేసినా అంటే దాల్ లేక్ అయితే వేసిన. దాల్ లేక్ వేసేసి అక్కడ చూసుకొని దాల్ లేక్ని మళ్ళీ అట్లే కార్గిల్కి వెళ్ళిపోవడమే. నేను ఇది ఏదో గ్లౌజులు ఉంటే వేసుకుని వేసిన. నాకు ఇక్కడ ఇది ఉంటాయి కదా, అవి ఎక్కువ నొప్పి వచ్చేస్తున్నాయి, ఎందుకు అనేసి ఇది వేసుకునేసిన. దాల్ లేక్కి ఇంకా 2 hours 95 kilometers 95 అనుకుంటా చూపిస్తుంది. 11కి రీచ్ అవుతామని చూపిస్తుంది. ఏం లేదు, శ్రీనగర్లో దాల్ లేక్ ఒకటి చూసుకోవాలంతే. దాల్ లేక్ చూసుకొని మళ్ళీ అటు నుంచి అంటే కార్గిల్కి వెళ్ళే దారిలో సోన్మార్గ్ వస్తుంది కదా, అక్కడ స్నో ఉందంట, చూసుకొని వెళ్దాం. ఏందబ్బా ఇది టనల్ వచ్చేసింది ఏదో. కుల్గాం పోలీస్. జైన్ సార్ క్యా హే సార్. ఫస్ట్ ఇక్కడ శ్రీనగర్ ఆపినారు పోలీసులు. ఇంకా ఎగ్జాక్ట్గా 44 minutes 17 kilometers చూపిస్తుంది. 17 kilometers 44 minutes అయిపోయింది. ఓన్లీ ట్రాఫిక్ ఉంటుంది. అక్కడక్కడ ఆర్మీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం ఆపేస్తున్నారు వెహికల్స్ అన్నీ, మళ్ళీ వదులుతున్నారు. అవి సేఫ్టీ ప్రికాషన్స్ కోసం అండ్ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉండడం కోసం అట్లా చేస్తూ ఉంటారు వాళ్ళు. ఓకే, రోడ్ బాగాలేదా? ఇక్కడ వరకు హైవేనే, అదుకోండి. ఇంకా ఇక్కడ నుంచి సింగిల్ లేన్ కాబట్టి ఎటు చూపిస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉందబ్బా కింద, షార్ట్ కట్ అది ఇది అనేసి. మనమేమో శాడిల్ బ్యాగ్స్ వేసుకొని చిన్న చిన్న సందులో తిరిగేస్తాము. అక్కడక్కడ తగులుతాం శాడిల్ బ్యాగ్స్ కూడా. ఈ శాడిల్ బ్యాగ్స్లో అదే పెద్ద నొప్పి, సందులో దూరం కాదు. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం దాల్ లేక్ కూడా. అక్కడ చూడండి, ఇదంతా అదే అనుకుంటా మొత్తం లేక్. నాకైతే వెళ్ళాలని ఉంది లోపలికి, బోటింగ్ కూడా చేయాలని ఉంది. చూద్దాం, అటు పక్క ఎక్కడైనా పెట్టద్దాం. మనకు బైక్కి మంచి పార్కింగ్ దొరికేసింది అనుకోండి, భయంలే ట్యాంక్ బ్యాగ్ వర్క్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు. సాడల్ కావాలంటే అట్లా బండ్లోనే వెళ్ళవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడైతే మొత్తానికి ఎట్లా మాట్లాడి వాళ్ళతో బోట్లో వెళ్ళిపోతున్నాం లేక్లోకి. అండ్ వాళ్ళు ఎంత చెప్పినారంటే ఫస్ట్ 1,500 చెప్పినారు. మేము అట్లా కాదు ఇట్లా కాదని 700 మాట్లాడినాం. వాళ్ళు ఒప్పుకోలే. ఇంకా ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా వేసి ఇచ్చేయండి ఫస్ట్ మీరే ఈరోజు అది ఇది అన్నారు. సర్లే ఇంకా బోని కదా, మనం ఎందుకు ఇబ్బంది పెట్టమనేసి ఒప్పుకునేసిన. సో ఇది ఒక ఎక్స్పీరియన్స్ కోసమే ఇంకా నేను అదే పనిగా బోటింగ్ చేయాలనేసి అంతే, ఇంకా ఇంకేంలే. సో జస్ట్ ఇప్పుడే బోటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చినాము. పెద్ద స్టంట్ అయింది, ఎందుకు చెప్తాను నేను మీకు. ఏమైందంటే అక్కడ మధ్యలో ఒక పార్క్ ఉంటుంది. ఆ పార్క్ దగ్గర డ్రోన్ ఫ్లై చేయొచ్చా అని వీళ్ళని అడిగిన, ఇక్కడ మమ్మల్ని ఎవరైతే బోట్లో పిలుచుకొని వెళ్ళినారో. సో వాళ్ళు ఎక్కువ హైట్ పంపించకూడదు, తక్కువే తీసుకోవాలా అన్నారు. సర్లే ఇంక ఎక్కువ హైట్ పంపించలే, మనకెందుకు, మొత్తం చుట్టూ నీళ్ళే కదా, ఆ పార్క్ వరకు వస్తే చాలు, కొంచెం డ్రోన్ షాట్ బాగుంటుంది చూడడానికి అనేసి డ్రోన్ ఫ్లై చేసిన. అక్కడ ఎక్కడి నుంచి వచ్చినారో తెలియదు, ఆర్మీ ఆఫీసర్లు అరుచుకుంటూ వచ్చేసినారు పరిగెత్తుకుంటా. డ్రోన్ పెరుక్కొని ఫుటేజెస్ అంతా డిలీట్ చేసి పెద్ద పంచాయతీ అయిందబ్బా స్వామి. మాకు తెలియదు యాక్చువల్లీ, ఇప్పుడు ఆడ చేయకూడదు, ఆ పని చేయకూడదు అని ఆర్మీ ఆఫీసర్స్ చెప్తే మనం ఎందుకు చేస్తాం కావాలని చెప్పండి. వాళ్ళు మన సేఫ్టీ కోసమే చెప్తారు కదా వాళ్ళు కూడా. సో మాకు ఆడ డ్రోన్ ఫ్లై చేయకూడదని తెలియదు. వీళ్ళు ఏమన్నారు, బోట్లో పిచ్చుకొని పోయిన వాళ్ళు ఫ్లై చేయొచ్చు డ్రోన్ అన్నారు. సరే అనేసి ఇంకా ఫ్లై చేసిన. వచ్చేసినారు, అరిచినారు, ఫ్లై చేయకూడదు అన్నారు. సరే ఓకే, నేను పెద్ద తప్పు చేసిన, అడిగిండాలి ఒక మాట, నేను కూడా అడిగిండాలి, నేను అడగలేదు. సో అది నా తప్పే 100%. ఇప్పుడు డైరెక్ట్ కార్గిల్కి అయితే వేసేసిన మ్యాప్స్. 5 hours 6 minutes చూపిస్తుంది. ఎన్ని కిలోమీటర్స్? 203 kilometers. ఈరోజు ఇది మన ఫస్ట్ ఫ్యూయల్. చూద్దాం ఎన్ని లీటర్స్ పడుతుందో. ఎంత ఉంది అబ్బాయిడా? 108. ఓకే 11 liters అయితే పట్టింది ఫ్యూయల్. ఇంకా ఎంత దూరం ఉంది అబ్బా? 4 hours 46 minutes 187 kilometers. సోన్మార్గ్లో అయితే స్నో ఉంది అంటున్నారు, చూడాలి. అక్కడ చూడండి స్నో మౌంటైన్స్, పైన కొండ పైన ఉంది కొంచెం మంచు. అసలు అదే చూసేదానికి ఎట్లుంది తెలుసా, సూపర్ ఉంది. ఇంకా కొండ మొత్తం మంచు ఉంటే ఇంకా అయ్యో ఎంత బాగుంది చూడండి. అసలు దాన్ని డిస్క్రైబ్ చేయలేకపోతాం నేను మాటలు, అంత బాగుంది అది. అండి మంచు కరిగిపోయేసి పోతా ఉండేది, చూసేనే చెప్పేయచ్చు ఆ నీళ్ళు మంచు కరిగిపోతుంది అనేసి. అంత క్లియర్గా ఉన్నాయి. ఆ దరిద్రంగా నేను ఎప్పుడైతే క్యామెరా ఆఫ్ చేస్తానో ఏదో ఒక మంచి వ్యూ వస్తుంది, మళ్ళీ ఆన్ చేసే లోపల దాన్ని దాటేస్తాను. లే 395, కార్గిల్ 169, ద్రాస్
112 సోన్మార్గ్ 50. నాకు అప్పుడే నుంచి మీరు నమ్ముతారని నమ్మరు, నా నోట్లో సోన్మార్గ్ అనే వస్తుంది. శ్రీనగర్ని సోన్మార్గ్ అని అంటాను నేను, అది ఎందుకో నాకు అర్థం కాదు. ఓ చూడండి స్నో మౌంటైన్స్ అక్కడ చూడండి, ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది కొండ, సూపర్ ఉందబ్బా. వెల్కమ్ టు సోన్మార్గ్ టనల్, సోన్మార్గ్ 15, కార్గిల్ 135, లే 360. ఏంది అందరూ ఆఫీస్ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఓకే వెనకాల ఇది ఉందని బాబా, ఏంది అసలు ఇదంతా చూస్తే విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఉన్నట్టుంది ఆయన స్వామి. అసలు ఏంది ఆ స్నో అంతా ఆల్మోస్ట్ కరిగిపోయినది. ఇప్పుడు ఒక 10% స్నో ఉంది అంతే. 3 months బ్యాక్ ఫుల్ ఉంటుంది నాకు తెలిసినంతవరకు ఇదంతా. ఇక్కడ నుంచి కార్గిల్కి అరౌండ్ ఎంత ఉంది, 180 ఎంతో సంథింగ్ ఎంత ఉంది, 180 170 ఎంత ఉంది. కొండలు చూడండి ఎదురుగా ఎంత హైట్ ఉన్నాయో, చాలా హైట్ ఉన్నాయి ఇక్కడ. ఇంతసేపు మేము సైడ్లో పెట్టుకొని ఫోటో తీసుకుంటా అంటే ఒక గ్రూప్ వచ్చింది ఒక కార్లో వచ్చేసి, మీకు రీల్స్ కావాలా అని అడుగుతున్నారు. రీల్స్ కావాలంటే ఏందబ్బా అంటే, అదే మేము మీకు ఇట్లా షూట్ చేస్తాము ఓకేనా మీకు అన్నారు. వద్దులే అన్న, ఇప్పుడు టైం కూడా లేదు. ఇప్పుడు మనకి వెళ్ళే దారిలో జోజిల్లా పాస్ కూడా వచ్చేస్తుంది. జోజిల్లా పాస్ కవర్ చేసుకొని కూడా వెళ్ళిపోయినాం అనుకోండి, ఒక పని అయిపోతుంది. ఆ జోజిల్లా పాస్ దగ్గర మాత్రం కొంచెం తక్కువ జనం ఉంటే చాలబ్బా. అట్లా 2 ఫోటోలు తీసుకున్నామా, ఒక్క వీడియో తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాము అంతే కార్గిల్కి. ఇంక అంతేలేండి, మ్యాక్సిమం నైట్ స్టే కార్గిల్లే. మార్క్ టనల్ లైట్ వేసుకున్నా, లైట్ వేసినా కూడా ఏం కనిపించలేదు. ఏంది సంథింగ్ ఇస్ ఫిషీ. రూట్ అయితే కొంచెం తప్పు చూపిస్తా అన్నట్టుంది, ఉండండి ఒకసారి చెక్ చేయాలా. నిజంగా మ్యాప్స్ మాత్రం భయంకరంగా హ్యాండ్ ఇస్తాను లదాఖ్లో ఉంటాను, జమ్మూలో. వైజర్ వేసినా అనుకోండి, నేను గ్లాసెస్ వేసుకున్నా, ఫాగ్ జరిగిపోతుంది, పెద్ద తలనొప్పి అవుతుంది. ठीक है चला लो, थोड़ा ज़्यादा वेट है तो एक बार బైక్తో వీడియో ఏదో తీసుకోవాలంట. సో సరే అని చెప్పిన, ఇది తీసుకునేసి అంతా అయిపోతే స్టార్ట్ అయిపోవడమే. సో ఇప్పుడు ఏం చేసినామంటే మొత్తం రెయిన్ గేర్ అంతా వేసుకునేసినాం. లైట్గా చినుకులు కూడా పడుతుంది. ఆల్మోస్ట్ ఇంకా డీజేలో బ్యాటరీ కూడా అయిపోవచ్చేసింది. ఇంకా జోజిల్లా పాస్ దగ్గర ఆన్ చేద్దాం అనుకుంటాను కెమెరాని. చూద్దాం వస్తుందో రాదా అక్కడ వరకు కూడా. ఓ ఇట్లా ఇట్లా వచ్చినాము. సడన్గా క్లైమేట్ చూడండి, టైం మీరు నమ్ముతారో నమ్మరు, ఇప్పుడు టైం 6 అవుతుంది. వెనకాల క్లైమేట్ ఎట్లుంటుందో నేను మీకు వీడియోస్ ప్లే చేస్తాను చూడండి. కానీ ఇక్కడ చూడండి క్లైమేట్ ఎట్లుందో. ఆ ల్యాండ్స్కేప్ ఏమన్నా ల్యాండ్స్కేప్ అబ్బా. ఇక్కడేమో చెరువు. ఫొటోస్ వచ్చినాయంటే సూపర్ వచ్చినాయి ఫొటోస్, భలే వచ్చినాయి. బ్యాక్ సైడు ఎట్లా పడింది తెలిసిన, మొత్తం గాలి వాన, పైనుంచి చిన్న రాళ్ళు పడుతున్నాయి. ఈడేమరా అంటే ఎండ ప్రశాంతంగా ఉంది. సో ఇంకా ఎన్ని కిలోమీటర్స్ అంటే 64 kilometers బిన్నే వెళ్ళిపోవడమే. సో చూద్దాం ఇంకా ఈ లైటింగ్ ఎంతసేపు ఉంటుందో. ఈ లైటింగ్ ఎంతసేపు ఉంటే మనకు అంత అడ్వాంటేజు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే టైం 6 అవుతుందేమో అనేసి. అసలు ఎట్ట చలేసింది తెలిసిన, మామూలుగా ఇలా చలి. అట్లాంటిది కొంచెం ఇట్లా ఒక 2-3 kilometersకే సన్సెట్ చూడండి ఏమవుతుందో. కార్గిల్ బ్యాటిల్ స్కూల్, కాన్వే గ్రౌండ్ హెవీ వెహికల్. నేను అదే అనుకున్నా, ఈ వాన్లో ఇంత దూరం ఏడపోవాలా, ఎట్ట పోయేది అని అనుకుంటా అన్నా. ఎట్లా క్లైమేట్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. నేను చాలామంది చెప్పినారు ఏమనేసి, ఈ మౌంటైన్స్ మధ్య క్లైమేట్ ఎప్పుడు ఉంటుందో ఎవ్వరు చెప్పలేరు, చిటికలో మారిపోవచ్చు క్లైమేట్ అనేసి. నేను అప్పుడు ఏదోలే అనుకున్నా, ఇప్పుడు తీరింది దోల. అసలు ఎంతో సెకండ్లో మారిపోయింది తెలుసు క్లైమేట్, కంప్లీట్ చేంజ్. అదిగోండి అక్కడ కనిపిస్తాను కదా, అదంతా మ్యాక్సిమం ఫ్రెష్ స్నోనే. ఇదంతా కూడా ఫ్రెష్ స్నోనే. ఫ్రెష్ అంటే రీసెంట్గా పడింది, అంటే నిన్న మొన్న కాదండి. ట్రాఫిక్ లేదు, అదొక్కటే మాకు అడ్వాంటేజ్. పోతా తినేసి వెళ్ళిపోవాలా, అసలు అవ్వలే. నాకైతే కడుపులో ఏదో గుర్ర అని సౌండ్, కడుపు అంతా ఎక్కువ నొప్పి వచ్చేసింది. కార్గిల్ వార్ మెమోరియల్ దాటుకొని వచ్చేసినాము. బోర్డు చూసి మళ్ళీ కనుక్కున్నాను నేనైతే, కార్గిల్ వార్ మెమోరియల్ ద్రాస్ అని ఉంది. కాకపోతే లోపలికి ఎవరిని అలో చేయలేదు అనుకుంటా, అట్లనే ఉంది. అదిగోండి కార్గిల్ వార్ మెమోరియల్, లోపల అలో లేదు. సో గైస్ మ్యాటర్ ఏంటంటే, వార్ మెమోరియల్ క్లోజ్లో ఉంది. సో ఇటు చూసుకోవచ్చు, అక్కడ కనిపిస్తాను కదా, అదే వార్ మెమోరియల్. కాకపోతే నేనేమనుకున్నా అంటే కార్గిల్ దాటుకొని వెళ్ళాలేమో అనుకున్నా. సో ఇక్కడ ద్రాస్ దాటిన వెంటనే ఉంది కార్గిల్ వార్ మెమోరియల్ ద్రాస్ అనేసి బోర్డు కూడా ఉంటుంది. సో ఆ బోర్డు చూసినా కాబట్టి నేను రిటర్న్ వచ్చినా, లేదంటే వెళ్ళిపోయింట కార్గిల్కి పైకి. సో ఇంకా మేము ఏం చేసినామంటే ఇక్కడే తీసుకునేసినాము, పక్కనే హోమ్ స్టే ఒకటి ఉంది. సో మంచి ప్రైస్లోనే దొరికింది మాకు. ఇంక తీసుకునేసి ఇక్కడే స్టే చేస్తాను ఈరోజు. టైము 7:40 అవుతా అంటే కూడా చూడండి ఎట్లుందో, ఏదో తెల్లారైతే అన్నట్టుంది. సో అది మీకు ఇప్పుడు రూమ్ ఒకసారి అయితే చూపిస్తా. మాకు రూమ్ ప్రైస్ అరౌండ్ 1000 రూపీస్ అయితే పడింది.
సో ఇది వచ్చేసి వాష్రూము, ఇది వచ్చేసి మా రూము. మొత్తం థింగ్స్ అన్నీ పెట్టేసినాము. వ్యూ చూడండి ఎట్లుందో, క్రేజీ. సో అది ఇంకా రేపు నేరుగా లదాఖ్కి వెళ్ళిపోతున్నాం. ఎక్కడ మధ్యలో ఆడ స్టాపింగ్ లేదు, ఏం లేదు. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. బై బై.